హాయ్. హలో. వెల్కమ్ టు అపరాజిత ఎంటర్‌ప్రైజెస్. సో, మళ్ళీ ఒక మంచి కంటెంట్‌తో మళ్ళీ వచ్చాను. ఈ వీడియోస్ అన్నీ గూడా ఆఫ్టర్ మ్యారేజ్ కెరీర్ గ్యాప్ వచ్చిన లేడీస్‌కి, వుమెన్స్‌కి అవేర్‌నెస్ కోసం మాత్రమే. సో, ఈ వీడియోస్ చూసేసి ఇన్‌స్పైర్ అయ్యి, ఓకే. చలో మాకు గూడా యూజ్ అవుతుంది. మేము గూడా ఒక స్టెప్ తీసుకుంటాము అని ముందుకు వస్తే దట్స్ గ్రేట్. ఓకే. బట్ ఈ మాటలకి అంటే మీరు ఇన్‌స్పైర్ అవ్వాలని లేదు, అవ్వకూడదని లేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో, అవేర్‌నెస్ కోసమే. ఎందుకంటే వన్స్ అపాన్ అంటే నేను కూడా అదే సిట్యుయేషన్‌లో ఉన్నాను. బట్ నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ జేసుకొని, నాకు నేను ఒక ఎర్నింగ్ మెథడ్‌లోకి రావడం, ఒక సిస్టమ్ బిల్డ్ జేసుకోవడం అనేది జరిగింది. సో, ఇలా మీరు కూడా అలాంటి సిట్యుయేషన్ నుంచి బయటపడాలి అంటే మీకొక గైడ్ అనేది కంపల్సరీ కావాలి. సో, ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత కెరీర్ గ్యాప్ ఒస్తుంది. ఎలాగో మన చేతిలో ఒక్క రూపాయి గూడా ఉండదు. అలాంటి టైంలో మీకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో నేను ఇలాంటి మోటివేషనల్ అనేది మీకు టెంపరరీ మాత్రమే ఉంటుంది. బట్ మీరు ఒక అడుగు ముందుకేసి వెళ్తే మాత్రం సక్సెస్ అనేది కంపల్సరీ ఒస్తుంది. ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే మాటలు చెప్పాను గదా! కొంతమందికైతే యూజ్ అవుతుంది. కొంతమందికైతే నిజంగా జీవితాన్ని మార్చే నిజాలే గావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో అందరికంటే ముందుగా లేచేదెవరండి? యాజ్ ఇట్ ఈజ్ మన వుమెన్సే. సో, అందరి కోసం వంట జేసేది మనమే. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడేది మనమే. సో, రాత్రి అందరూ పడుకున్నాక గూడా చివరిగా రెస్ట్ ఎళ్ళేది గూడా మనమే. అంటే ఒక హౌస్ వైఫ్‌గా ఇన్ని వర్క్స్ జేస్తున్నాం. కానీ ఇందులో అన్‌లక్కీ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న ఈ సొసైటీ చాలా సార్లు మన లవ్‌ని గాని, మన ఎర్నింగ్స్‌ని గాని మాత్రమే గౌరవిస్తుంది. సో, ఒక్కసారి మీ మనసును మీరడగండి. ఒక చిన్న అవసరం కోసం గూడా డబ్బు అడగాల్సొచ్చినప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా అంటారండి. యాస్ ఏ హస్బెండ్‌గా ఎవరైనా అంటారు. "మొన్ననే గదా ఇచ్చాను. ఏం జేస్తున్నావు అంత డబ్బు" అనే మాట విన్నప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎంత గాయపడుతుందంటే అది నేను ఎక్స్‌పెక్ట్ చేయగలను. సో, చాలామంది వుమెన్స్ బయటకు నవ్వుతూ కనిపిస్తారు కానీ, లోపల ఏదో భయంతో ఉంటూనే ఉంటారు. సో, రేపు నాకేదైనా జరిగితే నేను నేను చేయలేని పరిస్థితి వస్తే, నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది అనే ఆలోచనతో వాళ్ళు సైలెంట్‌గా ఉంటూనే ఉంటారండి. సో, ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర సెల్ఫ్ ఇండిపెండెన్స్, సెల్ఫ్ ఎర్నింగ్ అంటే సంపాదించడం లేకపోవడమే. సో, మై డియర్ వుమెన్స్, డబ్బు అంటే కేవలం ఖర్చు పెట్టడానికి కాదండి. డబ్బు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వుమెన్‌కి. డబ్బు అంటే ధైర్యము. డబ్బు అంటే మన నిర్ణయానికి వాల్యూ అండి. ఒక్కసారి మీరు సంపాదించి చూడండి. మీ వాల్యూ ఎంత పెరుగుతుందో మీకే అర్థమవుతుంది. సో, మీరు సంపాదించడం మొదలుపెట్టిన రోజు నుంచి మీ మాటకు బలమొస్తుంది. ఒక ఎనర్జీ వస్తుంది. మీ నిర్ణయానికి ఒక రెస్పెక్ట్ ఒస్తుంది. సో, మీ పిల్లల ముందు మీరు మరింత ఆత్మవిశ్వాసంతో నిలబడతారండి. సో, ఒక్కసారి గమనించుకోండి. భర్తని ఎదిరించమని నేను చెప్పడం లేదు. ఇంట్లో వాళ్ళని ఎదిరించమని నేను చెప్పడం లేదు. కుటుంబాన్ని విడిచిపెట్టమని కూడా నేను చెప్పడం లేదు. ఇక్కడ అర్థం చేసుకోండి. కానీ మీ జీవితంలో మీకంటూ ఒక రికగ్నిషన్ ఉండాలి. సో, మీ చేతిలో మీకంటూ ఒక ఎర్నింగ్ అనేది ఉండాలి. ఒక ఆదాయం అంటూ ఖచ్చితంగా ఉండాలి. ఈ జనరేషన్‌లో ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఇంట్లో కూర్చునే మహిళ గూడా సంపాదించగలదు అని నేనైతే లైవ్ ఎగ్జాంపుల్. సో, ఆన్‌లైన్ బిజినెస్ జేయొచ్చు. హోమ్‌మేడ్ ప్రొడక్ట్స్ చేయొచ్చు. టీచింగ్ గూడా జేయొచ్చండి ఇంట్లో ఉంటూ. సో, యూట్యూబ్, కోచింగ్, స్మాల్ బిజినెస్ ఏదైనా జేయొచ్చు. సో, ఫస్ట్ అడుగు మాత్రం చిన్నదైనా పర్లేదండి. కానీ, ఆ ఒక్క అడుగే మీ లైఫ్‌ని ట్రాన్స్‌ఫర్మేషన్ జేస్తుంది. సో, ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడే మహిళ నుంచి తన కాళ్ళ మీద తాను నిలబడే మహిళగా మారినప్పుడే మన వుమెన్స్ కళ్ళలో కనిపించే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందండి. సో, ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. నేను గూడా సంపాదిస్తాను. నా వాల్యూని నేనే పెంచుకుంటాను. నా పిల్లలకు ఒక స్ట్రాంగ్ మదర్‌లా నేనుంటాను అని. సో, ఇది మీ లైఫ్‌కి ఒక న్యూ స్టార్టింగ్ పాయింటే గావాలండి. ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్ చాలా మంది ఫేస్ చేస్తూనే ఉంటారు. అది నాకు గూడా ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే కంపల్సరీ ఒక్క లైక్ జేయండి, షేర్ జేయండి. ఎందుకంటే నేను నాకున్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని చాలా మందికి షేర్ జేయాలనే ఉద్దేశంతోటే నేను చేస్తున్నాను.
సో, నేను చెప్పాను గదండీ! ఫ్రమ్ అపరాజిత ఎంటర్‌ప్రైజెస్ ఛానల్ నుంచి మీకు ఎమోషనల్‌గా ఎలాంటి హెల్ప్ కావాలని నేనుంటాను. సో, చాలామంది అనుకుంటారు ఉమెన్సే నాకు పెద్దగా చదువు లేదండి. నేను బయటకు వెళ్ళలేనండి. నాతో ఏమవుతుంది అని బాధపడుతున్న ప్రతి వుమెన్‌కి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి, దయచేసి మీకు మీరే తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో చదువుతో మాత్రమే గాదండి మన స్కిల్‌తో అంటే నైపుణ్యం, మన ధైర్యంతో, మన ఆత్మవిశ్వాసంతో గూడా ఉమెన్స్ చాలా సంపాదిస్తున్నారు. చాలా ఎదుగుతున్నారు గూడా. సో, మరిప్పుడు మీరేం జేయాలి? ఇంట్లోనే ఉండి మీ విలువ పెంచుకునే 3 అద్భుతమైన సొల్యూషన్స్ అయితే నేను చెప్తాను. సారీ రూట్స్ అయితే నేను జెప్తాను. సొల్యూషన్స్ కంటే గూడా రూట్స్ చెప్తాను. అందులో ఫస్ట్‌ది మీకున్న టాలెంట్‌ని మీరు ఐడెంటిఫై జేసుకోండి. ఒక రోజు మొత్తం తీసుకోండి. 2 రోజులు తీసుకోండి. సో, తెలియలేదు అంటే దెన్ యూ కెన్ కాంటాక్ట్ మీ 7901104027 దిస్ ఈస్ మై కాంటాక్ట్ నంబర్. ఎందుకంటే ఆల్రెడీ నేను 3, 4 బ్యాచెస్ స్టార్ట్ చేశాను. అందులో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్‌ని నేను బయటికి చెప్పానండి. సో, వాళ్ళే షాక్ అయ్యారు. చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారండి. పెద్ద అమౌంట్ ఏం గాదు. సో, మీకు కుట్లు వస్తే కుట్లు చేయడము, అల్లికలొస్తే అల్లికలు, మీరు వంట బాగా చేస్తే వంట. సో, పిల్లలకెవరైనా బాగా చదువు చెప్తారా? ఓకే. దట్స్ ఇట్. సో, లేదా నాలాగా మాట్లాడగలుగుతారా? అది గూడా ఒక స్కిల్లేనండి. సో, ఏదో ఒక గిఫ్టింగ్ నేచర్ అనేది అంటే మీలో కంపల్సరీ ఒక స్కిల్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, దాన్ని బయటకు తీసుకురండి. అది చిన్నదే కనిపించొచ్చు. కానీ అదే రేపు మీ లైఫ్‌ని మార్చే ఒక చేంజబుల్ మిరాకిల్ అవకాశం అని చెప్పొచ్చండి. మీరు అంటే ఆన్‌లైన్‌లో చిన్న చిన్న టిప్స్ చెప్పినా గాని అది మీకు ఒక ఆదాయ మార్గమే. సో, మై డియర్ వుమెన్స్ మీకు ఏ స్కిల్ ఉందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ టాలెంట్‌కి సరిపోయే ఒక రూట్ అయితే చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి ద మ్యాజిక్ ఆఫ్ మొబైల్ ఫోన్ అండి. మొబైల్ ఫోన్‌లు మన చేతిలో ఉంటే మనం ప్రపంచాన్ని చుట్టేయొచ్చు అంటారు గదా! సో, ఈ రోజుల్లో ఫోన్ ఉంటే చాలు ప్రపంచంలో ఎక్కడికైనా మనము విహరించి రావచ్చు జస్ట్ మొబైల్‌లో. సో, మీ వంటల వీడియోస్ తీసి యూట్యూబ్‌లో పెట్టండి. మీ చేతి పనులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయండి. మీ టాలెంట్‌ని చూపెట్టండి బయటికి. సో, మొదట్లో లైక్స్ రాకపోవచ్చు, వ్యూస్ తక్కువ ఉండొచ్చు. కానీ క్రమంగా అది మీకు ఆదాయం అని తీసుకొస్తుందని గుర్తుంచుకోండి. ఈరోజు సోషల్ మీడియా అనేది కేవలం టైమ్ పాస్ గాదు. చాలా మహిళల జీవితాలను మార్చిన అవకాశం గూడా. ఇదైతే నేను డెఫినిట్‌గా జెప్తాను. ఇప్పుడు థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఏంటంటే, సీక్రెట్ సేవింగ్ అండ్ మనీ మేనేజ్‌మెంట్. సో, వంటింట్లో మనం ఎంత పోపు డబ్బాల దగ్గర నుంచి ఎంత మేనేజ్ జేస్తామో, ఇది గూడా ఈజీగా జేయొచ్చండి. సో, దాన్ని మనము కొంచెం వెనక దాపెట్టుకుంటే సరిపోతుంది. ఈ డబ్బు కేవలం దాచుకోవడానికి కాదు, మన భవిష్యత్తుకి బలంగా నిలబడడానికి. రేపొక చిన్న వ్యాపారం మొదలుపెట్టామనుకున్నప్పుడు, ఆ చిన్న సేవింగే మనకు యూజ్ అవుతుందండి. సో, ఆన్‌లైన్‌లో ఎలా సంపాదించాలి? ఒక వుమెన్‌గా మనం ఎలా ముందుకు వెళ్ళాలి? ఇవన్నీ గూడా నాతో జర్నీ చేసి మీరు తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.